மாயனை மன்னுவட மதுரை மைந்தனை தூய பெருநேர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை உடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாம் வந்து நாம் தூமலர் தூவித்தழுத வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்றனவும் தீனைல் தூசாகும் செப்பேயலோ రెంబావాయ్. భావము. ఉత్తర మధురలో యమునా నది ఒడ్డులో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడట కృష్ణయ్య. ఏమయ్యా, ఏ పని లేదా, ఎప్పుడూ యమునా తీరంలో తిరుగుతావు అంటే, ఇక్కడే ఆడపిల్లలు ఎక్కువగా కనబడతారు కదా, అందుకే తిరుగుతున్నాను అంటాడట కృష్ణయ్య. ఈయన ఆ గోపవ్రజంలో మణిలాగా ప్రకాశిస్తూ ఉంటాడట. ఈ కన్నయ్య తల్లి గర్భాన్ని ప్రకాశింపచేసేవాడు అని యశోదమ్మని అందరూ కీర్తిస్తూ ఉంటారట. ప్రపంచంలోని అందరూ పరమాత్మకి భయపడుతూ ఉంటే, అలాంటి ఆ పరమాత్మ చెవులు పిండి తాడు తీసుకుని రోల్కి కట్టేసిందిట యశోదమ్మ. అలాగే విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మని ఎలా పూజించాలో చెప్తున్నారు. మానసికమైన ప్రేమ పరమాత్మ మీద ఉంటే పూజలు ఎలా చేసినా పర్వాలేదు అని చెప్పేసి ఆండాళ్ళ తల్లి సందేశం ఇస్తోంది. అలా చెప్తూ మనందరం కూడా ఈ వ్రతం కారణంగా శ్రీకృష్ణుని చేరి ఇతరమైన కోరికలేవీ లేకుండా పవిత్రమైన మనసులతోటి స్వామికి పూలని అర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన మన సంచిత పాపములను, ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనలు చేయటం వల్ల పాపములన్నీ అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోయేవే. కావున స్వామి యొక్క తిరునామాలను కీర్తిస్తాము అని చెప్పేసి ఆండాళ్ళ తల్లి చెప్తోంది.